వాసుదేవ మననం, సచ్చిదానంద వివేచన. నీ స్వరూపం సచ్చిదానందం. అది ఎలా నిర్ణయం అవుతుంది? నీవు సనాతనుడవు, స్వతంత్రుడవు, సర్వవ్యాపకుడవు, సర్వసాక్షివి, సర్వవ్యాపక ప్రకాశానివి, సర్వాత్మకుడవు, సచ్చిదానంద స్వరూపుడు. 8వ లక్షణం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ 8 లక్షణాలు బ్రహ్మమునకే. సనాతనము బ్రహ్మము, ఏకకాలంలో అది నిత్య నూతనము. ఏమిటండి అది? సనాతనము, నిత్య నూతనము అంటే అర్థం ఏమిటి? ఒక చెట్టుకి రోజుకు 10% చిగుళ్ళు వస్తాయి. ఎవరు వచ్చేట్టు చేశారు అని ప్రశ్న వేశాం. ఎవరు వచ్చేట్టు చేశారంటే భూమే, నీరా, అగ్నే, వాయువ, ఆకాశమా, ఈశ్వరుడా, ఆత్మ? ఆ చెట్టుకు నేనే ఉందా? ఆ నేనుందా అందులో? చెట్టులో ఉన్న చైతన్యమా, స్థావర చైతన్యమా? ఇలా ఎన్నైనా సమాధానాలు చెప్పవచ్చు. ఇవన్నీ సమాధానాలే. కానీ సమగ్రమైన సమాధానం ఏమిటంటే అంతటా వ్యాపించిన బ్రహ్మం, అన్నిటికంటే ముందున్న బ్రహ్మం, ఎప్పుడూ ఉన్న బ్రహ్మం. ఆ బ్రహ్మమునకు ఏమిటండి లక్షణాలు? ఎన్ని చెబితే అన్నిటికంటే ముందుంది. ఏమండి, మా తాతగారి కంటే ముందుందా? ఉంది. వాళ్ళ తాతగారి కంటే ముందుందా? ఉంది. పోనీ వాళ్ళ తాతగారి కంటే ముందుందా? ఏమని చెప్పాలి? ఆ సూర్యుడి కంటే ముందుందా? ఉంది. ఆకాశం కంటే ముందుందా? ఉంది. ఇలా నువ్వు ఎన్నింటిని గురించైనా అడుగు, దానికంటే ముందున్నదేదో అది బ్రహ్మము. ఈ గుడి కట్టక ముందు ఉందా లేదా? ఉంది. ఈ భూమి తిరగక ముందు ఉందా లేదా? ఓంకారానికి ముందు ఉందా లేదా? ఉంది. ఇది అది అని అనేలా. ఇది అది, ఇది అది అంటే ఏంటండి? ఇది త్వము, అది తత్తు. త్వం కంటే ముందుందా? ఉంది. తత్ కంటే ముందుందా లేదా? ఉంది. ఆహా, పరతత్వం. అర్థమైందండి? ఏది చెప్పినా సరే ఇది అది అని అనేలా. ఇదంటే త్వం, అదంటే తత్తు. దానికంటే ముందున్నది బ్రహ్మం. అంతే. సనాతనం అనగా అర్థం ఇది. ఏదైనా సరే ఇది ఉన్నది అని నువ్వు నిర్ణయంగా చెప్తే దానికంటే ముందున్నదేదో అది బ్రహ్మము. సరే, ఎందుకనంటే విచారణ సిద్ధాంతాలు 2 రకాలు. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అంటూ అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా మొదట పరిణామం చెందిస్తాం విచారణ మార్గంలో, జ్ఞాన మార్గంలో. విచారణ మార్గం అన్నా జ్ఞాన మార్గం అన్నా రెండు ఒకటే. విచారణ మార్గం ఎవరికి పనికి వస్తున్నాయా అంటే చెప్పింది విని సంతృప్తి పడి వెళ్ళిపోయేవాడికి పనికిరాదు. తిరిగి ప్రశ్నించేవాడికే పనికొస్తుంది. తిరిగి ప్రశ్నించేవాడు ఎటువంటి వాడై ఉండాలి? పరిప్రశ్నేన సేవయ. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, ఆ బ్రహ్మనిష్టలో ఉండడానికి అధికారి అయి ఉండాలి. వాడి ప్రశ్నకి విలువ ఉంది, కానీ వితండవాదానికి అక్కడ ప్రశ్న వాటికి ఏం విలువ లేదు. జాగ్రత్తగా గమనిస్తే సనాతనం తర్వాత లక్షణం ఏమిటి? స్వతంత్రం. ఏ రకమైన పరిమితి లేకపోవడాన్నే స్వతంత్రం అని అంటాం. ఏ రకమైన పరిమితి లేకపోవడాన్నే స్వతంత్రం అని అంటాం. మీరందరూ కూడా తలకి గుండు కొట్టించుకున్నప్పుడే బ్రహ్మజ్ఞానానికి అధికారులు అన్నాం అనుకోండి. కరెక్టేనా కదా? అదేంటండి, తిరుమల వెళితే అందరూ తలకి గుండు కొట్టించుకున్నారా లేదా?
కాబట్టి బ్రహ్మజ్ఞానం రావాలా వద్దా అంటే సామాన్య లక్షణంగా చూడాలన్నమాట. ఏ దేవాలయానికి వెళ్ళినా ఇప్పుడు అన్ని చోట్ల తలనీలాలు ఇచ్చేస్తున్నారు. ఏమిటయ్యా ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే తలలు బోడైతే తలపులు కూడా బోడైనాయని, తలపులు బోడైతే ఉన్నది బ్రహ్మమని. అర్థమైందండి. అందుకని శంకరులు వారికి వీరికి ఇద్దరికీ వాత పెట్టారు అనమాట భజగోవిందాలు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృతవేష. అవన్నీ లాభం లేదురా బాబు. అవన్నీ దేనికోసం అసలు? బ్రహ్మజ్ఞానం కోసం. బ్రహ్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మనిష్ట లేకపోతే ఇవన్నీ కూడా వృధాయే. కాబట్టి ఆలయం ఎప్పుడవుతుంది? అక్కడ ఒక బ్రహ్మనిష్ఠుడు ఉంటే. ఆశ్రమం ఎప్పుడవుతుంది? అక్కడ ఒక బ్రహ్మనిష్ఠుడు ఉంటే. మీ ఇల్లు ఎప్పుడవుతుంది? అందులో ఒక భోగి ఉంటే. మీ ఇల్లు ఎప్పుడవుతుంది? భోగి. ఇల్లు ఎవరికి కావాలి? భోగికి కావాలి. అంతేనా కాదా? మీ ఇల్లు ఆశ్రమం ఎప్పుడైంది? అందులో ఉన్నవాడు యోగో బ్రహ్మమో అయితే. అంతేనా కాదా? కాబట్టి ప్రతి ఇల్లు ఆశ్రమమై జీవించాలి. అందుకని దానికి పేరేమిటి? గృహస్థాశ్రమం. ప్రతివాడు బ్రహ్మనిష్టలో ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులేనండి, ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానులేనండి అనే స్థాయికి మానవుడు చేరగలగాలి. అదిట స్వతంత్రత. లేకపోతే అంతా పరతంత్రమే. అర్థమైందండి. మరొక దాని చేత ప్రభావితం అవ్వడం. కాబట్టి చాలా జాగ్రత్తగా సచ్చిదానంద లక్షణం దాకా మన జీవనం వెళ్ళాలి, పరిణతి చెందాలి, పరిపక్వత పొందాలి. ప్రతిరోజు రోజులు అయిపోతున్నాయి, ఇక వారమే ఉంది. ఎక్కడ దాకా వచ్చామో చూడాలి. ఇప్పుడు మనం సనాతనం దాకా వచ్చామా, స్వతంత్రం దాకా వచ్చామా, సర్వవ్యాపకం దాకా వచ్చామా, స్వప్రకాశం దాకా వచ్చామా, సర్వసాక్షి దాకా వచ్చామా, సర్వాత్మకుడు అనే స్థాయి దాకా వచ్చామా, సచ్చిదానందమే నేననే స్థాయి దాకా వచ్చాం. ఎందుకంటే విచారణ అక్కడ దాకా వచ్చేసింది. ఇక దీని తర్వాత ఒకటే ఉంది. అదేమిటిది? సత్యం జ్ఞానం అనంతం. అది అఖండం. జాగ్రత్తగా ఈ విచారణని ప్రతి క్షణం మనసులో ఉంచుకున్నటువంటి వాడు, మననశీలుడై ఉన్నవాడే వివేచన. మర్చిపోకూడదండి. వివేచన అంటే ఏంటి? మననశీలుడైన వాడి యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుందో దానికి వివేచన అని పేరు. మననశీలత లేదనుకోండి, అది పనిచేయదు. సరే, ఇప్పటికి మనం సద్రూప విచారణ, చిద్రూప విచారణ, ఆనందరూప విచారణ పూర్తి చేశాం. ఆనందరూప విచారణలో నిరతిశయానందం, నిరుపాధికానందం, నిత్యానందం అనేటటువంటి లక్షణాలతో సచ్చిదానందంలో స్వరూపానందం ఉంది. దానికి ఏ ఉపాధి లేదు. అది ఉపాధిగతమైన ఆనందం కాదు, అది కేవలం నిరుపాధికం. దానికి ఏ రకమైన అతిశయం లేదు, అది నిరతిశయం. అది అనిత్యం కాదు, నిత్యం. మనకు తెలిసినటువంటి వాటిలలో జగద్భావంతో కూడుకున్నటువంటివన్నీ అతిశయముతో కూడినటువంటి ఆనందములే. అంటే ఏ ఆనందానుభూతి కలిగినా ఆ ఆనందానుభూతి జగద్భావం వలన కలిగిందా అని పరిశీలించాలి. జగద్భావం వల్ల కలిగింది అనుకోండి, అదేమిటది? అతిశయంతో కూడుకున్న ఆనందం. విడువ తగినది. ఏతత్ క్షణమే విడవాలట, అంతే. విడవడానికి ఒక జన్మ పడుతుందండి. అప్పుడు జగద్భావంలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని విడవడానికి ఎన్ని జన్మలు కావాలి? ఏమండి? ఏమో చెప్పలేము. అందుకని మానవుడికి ముక్తి ఎప్పటికీ లభిస్తుంది? కల్పాంతానికి, అంతే. ఇప్పుడెప్పట్లో లభించదన్నాడు, అంతే. నేను కాదన్నది, శంకరులు. ఎందుకనండి? మానవుడు పుట్టింది మొదలు పోయేదాకా జగద్భావంతోనే జీవిస్తాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి ఎదడిపోయేదాకా జగద్భావంతోనే జీవిస్తాడు. పాత్రోచితమైనటువంటి పరిమితి చేత జీవిస్తున్నాడు. జగద్భావం అంటే ఏమిటి?
నీ పాత్రలన్నీ ఎందులో ఉన్నాయి? జగద్భావంలోనే ఉన్నాయి అంతే. నువ్వు ఉద్యోగివో, నువ్వు వ్యాపారివో, నువ్వు భార్యవో, నువ్వు భర్తవో, నువ్వు పిల్లాడివో, లేకపోతే ఓ తండ్రివో, ఓ తల్లివో, ఏ పాత్ర అయినా చెప్పుకో, ఆ పాత్రలన్నీ జగద్భావంలో భాగం. మరి ఆ జగద్భావంతో ఎప్పుడైతే చూసావో అది అతిశయముతో కూడినటువంటి ఆనందం. ఆనందమే కానీ అతిశయంతో కూడుకునుంది. ఆ అతిశయము వలన సచ్చిదానంద లక్షణం పోయింది. ఏమంటే నేను అజ్ఞానిగా పుట్టానా? పుట్టలేదు, జ్ఞానిగానే పుట్టావు. కానీ జీవించడం ఎలా జీవించావు? అదేమిటండి, జ్ఞానిగా పుట్టిన వాడిని అజ్ఞానిగా ఎలా జీవిస్తాను? మట్టితో పుట్టినటువంటి కొండ బంగారం అయ్యే అవకాశం ఉందా లేదా? కొండ దేంతో తయారైంది? మట్టితో తయారైంది. నాకేం కావాలి? అది మట్టి కొండ కాకూడదు. ఏం కావాలి? బంగారం కొండ కావాలి. ఎప్పటికీ అవదండి వస్తుతంత్రం, ఎప్పటికీ అవదండి అని చెప్పారా? సమాధానం లేదా? మీ మనసులో అందరి కళ్ళలో అదే ఉంది, వస్తుతంత్రం. అర్థమైందండి? భావిస్తే అవుతుందండి, భావిస్తే అవుతుంది. ఎలాగా? ఈశ్వరుడికి సువర్ణ కలశాలతో అభిషేకం చేయాలి. అసలు వాస్తవానికి ఈశ్వరుడికి అభిషేకం చేయాలంటే ఏం కావాలి? సువర్ణ కలశం కావాలి. ఇప్పుడు ఎక్కడ తెస్తాం? నాకు అంత శక్తి లేదు స్వామి. సువర్ణానికి ఆధారం ఏమిటి? మట్టి. ఆధేయమైన సువర్ణం కంటే ఆధారమైన మట్టి శతాధికమైన విలువైంది. సువర్ణ కలశంతో చేస్తే శతాధికమైన ఫలితం వస్తే, మృణ్మయ కలశంతో చేస్తే సువర్ణ కలశంతో చేసిన దానికంటే శతాధికమైన ఫలితం వస్తుంది. ఎందుకని? దాని ఆధారంగా గుర్తించవు కాబట్టి. గుర్తించకపోతే మట్టి బంగారం విలువైందండి. కాబట్టి మృణ్మయ కలశాలే తెమ్మంటాం. సహస్ర ఘటాభిషేకం అంటే 1000 సువర్ణ కలశాలు ఎక్కడ తెస్తావు నువ్వు? మరి తేలేవుగా. కానీ 1000 మట్టి కలశాలు తేవచ్చు. వాటితో చేసేసాం. ఆ మృణ్మయ కలశాలకు చక్కగా త్రిపుండ్రములు పెట్టేస్తే అవి ఈశ్వరుడే, సాక్షాత్తు గంగ. ఆ మృణ్మయ కలశాన్ని కనుక అలంకరించి చక్కగా అభిమంత్రిస్తే అందులో ఉన్నది గంగే, గంగాధరుడే. అలా సహస్ర ఘటాభిషేకం చేస్తారు. మరి భావంలో అది బంగారం అయిందా అవలేదా? ఇప్పుడు అదేమిటది? కర్మతంత్రం. ఏమండి, సాక్షాత్తు సూర్యరశ్మి చేత ఈశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. హిరణ్యగర్భుడు స్వయముగా ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నాడు తన యొక్క రేతస్సుతో. రేతస్సు అంటే అర్థం ఏంటంటే కిరణములు. సూర్యకిరణముల చేత ఈశ్వరునికి అభిషేకం జరుగుతోందట. నువ్వేం కష్టపడ్డావు? నువ్వేమన్నా కష్టపడాలా? పైన టొపారం తీసేస్తే ఎప్పుడూ పుడుతూ ఉంటుంది, అంతేనా కదా? ఈ ఆశ్రయం తీసేస్తే ఈశ్వరుడికి చక్కగా ఎప్పుడూ దానికంటే ఉత్తమమైన అభిషేకం లేదట. సూర్యుడు ఈశ్వరుడికి చేసే అభిషేకం కంటే ఉత్తమమైన అభిషేకం లేదని కాశీలో 1,000,000 లింగాలు ఉంటాయి. ఇలా పైన ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ శివలింగాలే ఉంటాయి. సూర్యుడు అభిషేకం చేస్తూ ఉంటాడు. ఎవరైనా మనలాంటి వాడు అయ్యయ్యో ఈశ్వరుడికి వాడు అభిషేకం చేయలేదే అనుకుంటే ఓ చెమ్ముడు నీళ్ళు పోస్తారు, లేదా ఓ ఉద్ధరణ నీళ్ళు పోస్తారు. ఇంతేనా ఇందులో ఉన్న విషయం? కాదే. జ్యోతిర్మయ స్వరూపుడైన ఈశ్వరుడికి జ్యోతిర్మయమైన జీవుడు చేయవలసిన అభిషేకం ఏమిటి? జీవుడు కూడా జ్యోతిర్మయమే, కాకపోతే వీడు దీపారాధన. ఈశ్వరుడు కూడా జ్యోతిర్మయమే, ఆయన ఎవరు? సూర్యుడు. మరి ఈ దీపారాధనలో ఉన్న ప్రకాశం, ఆ సూర్యుడిలో ఉన్న ప్రకాశం అభేదం అనే నిర్ణయంలో నిలిచిపోయాడు. అది బైందవం బ్రహ్మరంధ్రంచ. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి తనలోని జ్యోతిస్సుని ఈశ్వరుని యందు లీనం చేశాడు. లీనం అంటే వ్యాపింపచేశాడు. ఈ తక్కువ చైతన్యాన్ని ఆ ఎక్కువ చైతన్యంలో, ఈ పరిమిత చైతన్యాన్ని ఆ సర్వవ్యాపక చైతన్యంలో వ్యాపింపచేశాడు. ఇప్పుడు ఈ దీపారాధన వెలుగు ఉందే? లేదుగా. అప్పుడేముంది?
సర్వవ్యాపక ప్రకాశమే ఆ జ్యోతిర్మయ స్వరూపమే ఉన్నది. ఆ జ్యోతిర్లింగ స్వరూపుడని నేను. జీవేశ్వరో అభిన్న అన్నదే ఉత్తమ అభిషేకం. ఏమిటయ్యా ఉత్తమ అభిషేకం? జీవేశ్వరో అభిన్న. కేవలం అభిషేకం చేసేటప్పుడు చూసేటప్పుడేనా? సర్వకాల సర్వావస్థలయందా? సర్వకాల సర్వావస్థలయందు నేను జ్యోతిర్మయ స్వరూపుడనే. వీడికి ఏ బంధం ఉంది ఇప్పుడు? ఈ నిర్ణయానికి, ఈ జ్ఞానానికి, ఈ స్థితికి, ఈ దర్శనానికి ఇల్లు అడ్డమా, జగత్ అడ్డమా, సంసారం అడ్డమా, శరీరం అడ్డమా, విషయాలు అడ్డమా, పాత్రలు అడ్డమా, డబ్బులు అడ్డమా, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, కుక్కలు ఏవడ్డం? దోమలు, ఈగలు, తేనెటీగలు, ప్రపంచంలో అన్నీ మనకు అడ్డమే. అదేమిటో ఏమైనా అడ్డం ఉందా దీనికి? ఏ అడ్డం లేదు. అవస్థాత్రయమనే అడ్డం తప్ప. అవస్థాత్రయమనే తెర తొలగిస్తే ఉన్నది జ్యోతిర్మయమే. ఈ నిర్ణయాన్ని పొందడమే జ్ఞానం. ఈ రీతిగా చూడగలగడమే సచ్చిదానందం. ఈ రీతిగా ఉండగలగడమే సచ్చిదానందం. ఇప్పుడు చూద్దాం. ఇక ఆ సుఖంబునకు నిరతిశయ స్వరూపత్వం ఎటులనినా సమస్త విషయజన్యంబులైన సుఖంబు లోపల ఉత్కృష్టమైన స్త్రీ సంభోగ సుఖమందు విరసము పుట్టి సమస్త ప్రాణులను ఆ సుఖమును త్యజించి ప్రతిదినంబును సుషుప్తి సుఖమును పొందుతున్నారు గనుకను, ఆ సుఖమునకు విఘ్నము చేసిన వారలను శిక్షింపుతున్నారు గనుకను, ఇంత మాత్రమే కాదు, జాగ్రత్త స్వప్నముల యందు తోచునట్టి ఆధ్యాత్మికాది భౌతికాది దైవికములైన సమస్త దుఃఖములను పోగొట్టుతున్నవి గనుకను ఆ సుషుప్తి సుఖమునకు నిరతిశయత్వం ఉన్నది. ఆ సుషుప్తి సుఖమునకు నిత్యత్వం ఎటువలనైనా జాగ్రత్త స్వప్నముల యందు అనుభవింపబడిన సమస్త విషయ సుఖములను ఎటులు అనేక రూపములై అనుభవింపబడుతున్నవో అటులనే ఈ సుషుప్తి సుఖంబును అనేక రూపములుగా అనుభవింపబడక ప్రతి సుషుప్తి యందును ఏకరూపముగా అనుభవింపబడుతున్నది. కనుక ఆ సుషుప్తి సుఖమునకు నిత్యత్వం ఉన్నది. అయినను ఆ సుషుప్తి సుఖము నిత్యత్వమైనచో జాగ్రత్త స్వప్నముల యందును తోచవలయు. అటుల తోచనిచో ఆ సుషుప్తి సుఖమునకు నిత్యత్వం ఎటులో చెప్పేదనినా చెప్పవచ్చును. అది ఎట్లనినా సుషుప్తి సుఖము నిత్యమై ఉన్నప్పటికీ దుఃఖరూపమైన దేహేంద్రియాది సంపర్కము వలన ఆ సుషుప్తి సుఖము తిరోహితమై ఉన్నది కనుక తోచలేదు. ఆత్మకార్యంబులకు దేహేంద్రియాదుల చేత కారణభూతమైన ఆత్మసుఖమునకు తిరోధానం ఎటుల కూడును. ఎట్లనిన అగ్నికి ప్రకాశము స్వతసిద్ధమై ఉన్నప్పటికీ స్వకార్యమైన ధూమ సంపర్కము చేత ఆ ప్రకాశంబునకు ఎటుల తిరోధానత్వము వచ్చుతున్నదో, మరియు ఆదిత్యునకు ప్రకాశత్వము స్వతసిద్ధమై ఉన్నప్పటికీ స్వకార్యమైన మేఘ సముదాయము చేత ఆ ఆదిత్య ప్రకాశత్వమునకు ఎటుల తిరోధానత్వము వచ్చుతున్నదో, అటులే ఆత్మకును సర్వదా సుఖరూపత్వము స్వతసిద్ధమై ఉన్నప్పటికీ ఆత్మకార్యంబులైన దేహేంద్రియాదుల సంపర్కంబు వలన జాగ్రత్త స్వప్నంబుల యందు ఆ సుఖంబునకు తిరోధానత్వము కూడును. బహిర్ముఖుడైన వానికి సుఖంబు ఆత్మసుఖంబని జాగ్రత్త స్వప్నంబుల యందు తోచకున్నప్పటికీ అంతర్ముఖుడైన వానికి సర్వదా తోచును. కాబట్టి ఈ సుషుప్తి సుఖము కాలత్రయంబునందున్నది. అందువలననే ఈ సుఖంబునకు నిత్యత్వ, నిరుపాధికత్వ, నిరతిశయ సుఖస్వరూపత్వంబు సర్వదా సిద్ధించి ఉన్నది. ఈ విచారంబునకు ఫలమేమనినా ఈ చెప్పబడిన సద్రూపత్వ, చిద్రూపత్వ, ఆనంద స్వరూపత్వములు మనయందే సిద్ధించున్నయో కాన సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మ మనమే అని దృఢ నిశ్చయము కలుగుటయే ఈ విచారమునకు ఫలము. ఒక ప్రశ్న అడిగాడు. మీరు మేల్కొన్నారు జాగ్రత్తావస్థలోనే, కానీ కాసేపు కళ్ళు మూతలు పడ్డాయి. కాసేపు అంటే ఎంత? పవర్ న్యాప్ 5 నిమిషాలు, ఎంతో లేదు, 5 నిమిషాలే కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు సుషుప్తి సుఖం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? ఏదో ప్రాణాయామం చేయడానికి, ధ్యానం చేయడానికి కూర్చున్నారండి, ఏమైంది? 5 నిమిషాలు అవ్వగానే
అంటుంటాడు. అన్నప్పుడల్లా ఏ సుఖం వచ్చింది? ఇప్పుడు సుషుప్తి యొక్క సుఖం. అర్థమైందండి? స్వప్నం కంటూ ఉంటాడు, ఇటు నుంచి అటు డొర్లాడు. ఏమైంది అప్పుడు మధ్యలో? సుషుప్తి యొక్క సుఖం. కళ మారింది. ఇక్కడ అమెరికాలో కళ కంటున్నాడు, ఇటు పక్క నుంచి అటు తిరిగాడు, ఇండియాలోకి వచ్చేసాడు. అప్పుడు అంతే. మరి రావడానికి మధ్యలో ఒక క్షణం పడుతుందా లేదా? ఆ క్షణంలో సుషుప్తిలోకి వెళ్ళొచ్చేస్తాడు, ఆ సుఖాన్ని అనుభవించేస్తాడు. మళ్ళా కళ కంటిన్యూ. ఒక్క క్షణమే. ఇటు నుంచి అటు తిరగడానికి ఎంత టైం పడుతుందండి చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ఇటు నుంచి ఇటు తిరిగేటప్పుడు ఒళ్ళు విరుచుకుంటాడండి, నిద్రలో కూడా మేల్కోవక్కర్లే అప్పటికి. ఇంకా ఆ ఒళ్ళు విరుచుకోగానే బా ఎంత సుఖం వస్తుందో. ఎందువల్ల ఒళ్ళు విరుచుకోవడం వల్ల సుఖం వస్తుందండి? చూసారా మీరు ఎప్పుడైనా ఒళ్ళు విరుచుకునేవాడిని? మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలట. ఒళ్ళు విరుచుకుంటే మీకు సుఖం వస్తుంది. అదేమిటి ఇలా ముడుచుకుపోయి ఉంది, ఇలా వ్యాపకం పొందేటప్పటికి అబ్బా ఈ కండరబంధాలన్నీ నన్ను బంధించినవి, వదిలేసినాయిరా బాబు. లేకపోతే ఒక 12 గంటలు కదలకుండా కూర్చున్నారనుకోండి, ఏమనిపిస్తుంది? మీ శరీరం మీకే బరువు అయిపోతుంది. లేవాలంటే లేవదండి, ఎవరైనా చెయ్యవలసిందే. మీరు లేద్దామని అనుకుంటారు, లేస్తున్నట్టే అనుకుంటారు, అంతే డామని పడతాడు. అలా ఎలాగా? శరీరానికి ఏ లక్షణం పెరిగిపోయింది? జడ లక్షణం, దాని సహజ లక్షణం. చైతన్యం వేరైపోయింది. 12 గంటలు ధ్యానం వరుసగా చేయగానే శరీరంలో ఉన్న చైతన్యం వేరైపోతుంది. చైతన్యం కదులుతూ ఉంటుంది, నీకు తెలుస్తుంది. కానీ అడుగులు అమ్మాయి చేయి పట్టుకోమా పడిపోతుంది అంటుంటా. 3 గంటలు దాటిన తర్వాత నుంచి కూర్చున్న వాళ్ళందరినీ, అమ్మాయి లేచిందాం పట్టుకోమా పడిపోతుంది. తెలీదు. లోపల చైతన్యం ఏమంటుంది? ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది శరీరం మాత్రం వెనక్కే ఉంటుంది. 24 గంటలు లేవకుండా అఖండ ధ్యానం చేశారనుకో, అప్పుడు ఎలా అనిపిస్తుంది? దాని గురించి పాఠం బాగా చెప్పాలంటారా? 24 గంటలు ధ్యానం బాగా చేయాలంటారు ఏమండి? రాత్రంతా మేలుకొని ధ్యానం చేయాలంటారా? రాత్రంతా మేలుకొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలంటారా? ఎందుకు మరి ఈ ప్రయోగాలు ఏవి మీరు ఎవరు చేయడం లేదు? చేసిన వాళ్ళు ఉత్తములు. ఎందుకని? అనుభవం వస్తుంది. ఇక్కడ దేనికి వచ్చారు మీరు? ఎక్స్పెరిమెంట్ చేయడానికే వచ్చారు. మీ లోపల ఉన్నటువంటి యోగ బలం ఎంతుంది, జ్ఞాన బలం ఎంతుంది, ఆ జన్మార్జిత సుకృత విశేషం చేత మీకు లభించేటటువంటి బలములు 2. ఒకటి యోగ బలం, 2 జ్ఞాన బలం. ఇవి 2 అలా లభించవలసిందే. ఒకవేళ నాకు అవి లేవండి, సాధనతో సంపాదించవచ్చు. ఏం మార్గం లేకుండా పోలే. ఈ రెండింటిని దేంతో సంపాదించాలి? సాధనతో సంపాదించాలి. కాబట్టి నిజ జీవితం అంతా ఎవరైతే యోగ బలాన్ని, జ్ఞాన బలాన్ని సమీకరించడానికి జీవిస్తారో వాళ్ళే ఈ సచ్చిదానంద లక్షణాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళే ఈ సుషుప్తి సుఖాన్ని దాటగలుగుతారు. నిద్రలోనూ అదే సుషుప్తి సుఖం ఉంది, స్వప్నంలోనూ అదే సుషుప్తి సుఖం ఉంది. సుషుప్తిలో చెప్పే అక్కర్లేదు. అర్థమైందండి? కానీ ఈ సుషుప్తి సుఖమే జీవుడు. ఈ సుషుప్తి సుఖాన్ని అనుభవిస్తున్న వాడెవడో వాడే జీవుడు. ఎవడికైతే ఈ సుషుప్తి సుఖం లేదో వాడే ఆత్మ. ఎంత సూటిగా చెప్పేశాడు. కానీ నీకేమనిపిస్తోంది? ఏమిటో నిన్న టిఫిన్లో అవేమిటో పెట్టారు, ఇవాళ ఏం పెడతారో ఏమిటో. విషయానందం, అంతేనా కాదా? ఏమైంది? ఆ సుషుప్తి సుఖంలో ఒక ఆవగింజంత వచ్చి ఈ ఇడ్లీ సాంబార్లో పడింది. పడేటప్పటికి ఏమైంది? నిన్నటికంటే ఇవాళ ఇడ్లీ సాంబార్ బాగుంది, బాగుంది 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 అని జీవించేటటువంటి ప్రతిదీ, బాగోలేదు 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 అని జీవించే ప్రతిదీ కర్త భోక్త సంగతం. అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నం, అద్వయం. ఇది ఆత్మ లక్షణాలు. కానీ మనం ఎలా ఉన్నాం? కర్త, భోక్త, సంగి, పరిచ్ఛిన్నం ద్వైతం. అద్వితీయం కాదు, ద్వైతం.
అర్థమైందండి? ఇడ్లీ సాంబార్ నీలో కలిపేసుకున్నావా, నువ్వు ఇడ్లీ సాంబార్లో కలిసిపోయావు. విషయాన్ని నీలో కలిపేసుకున్నావా, నీవు విషయంలో కలిసిపోతున్నావా? సంసారాన్ని నీలో కలిపేసుకున్నావా, నువ్వు సంసారంలో కలిసిపోయావా? ప్రపంచాన్ని నీలో కలిపేసుకున్నావా, నువ్వు ప్రపంచంలో కలిసిపోయావా? బ్రహ్మాండాన్ని నీలో కలిపేసుకున్నావా, నువ్వు బ్రహ్మాండంలో కలిసిపోయావా? అంతే. దేన్నైనా సరే నాలో కలుపుకోగలిగే సామర్థ్యం జ్ఞానం. దేంట్లో అయినా నేను కలిసిపోయే లక్షణం అజ్ఞానం. అంతే. ఎవరినైనా నాలో కలుపుకోగలను, జ్ఞానం. నేను ఎవరితో కలవను, అజ్ఞానం. చూడండి, మానవులందరూ ఏమంటుంటారు, నేను స్పెషల్ అండి బాబు, నేను ఎవరితో కలవను, నేను వెరైటీ, ఆడ్ మ్యాన్ అవుట్. ఈశ్వరుడు ఆడ్ మ్యాన్ అవుట్ కాదు, అత్యంత సామాన్యం. ఆయన ఎవరినైనా తనలో కలుపుకోగలడు, అది ఈశ్వర లక్షణం. లయించడం అంటే అర్థం ఏమిటి? లయకారకుడు అంటే అర్థం ఏమిటి? ఒరే నువ్వు రావాలేగా నేను ఎవరినైనా కలుపుకుంటారని ఆయన. సాక్షాత్తు కాలకోట విషయాన్నే కలుపుకున్నాను, నిన్ను కలుపుకోవడం పెద్ద విషయం ఏముంది? కాబట్టి సకల సృష్టిని తనలో కలుపుకోగలిగినటువంటి సామర్థ్యం, జ్ఞాన బలంతో కలిగినటువంటి ఈశ్వరుడు నిన్ను కలుపుకోలేకపోవడం ఏమిటి? మనం కలవలేకపోతున్నాం అంతే. కానీ వాస్తవానికి మనం జ్ఞానం గనక కలిగి ఉంటే, సచ్చిదానంద లక్షణం కలిగి ఉంటే దేన్నైనా మనం మనలో కలుపుకోగలుగుతున్నాం. సత్యం ఏమిటంటే దేన్నైనా మనం మనలోనే కలుపుకుంటున్నాం. ఈ లక్షణం నీకు మృత్యు వచ్చినప్పుడు తెలియాలంట. వాడు మృత్యుంజయుడు. ఒక కాలానికి మృత్యుదేవత వస్తుందా రాదా? పిలుస్తుందా లేదా మళ్ళీ? రండి స్వామి మీ టైం అయిపోయింది అని. అప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలట? మృత్యువుని మనలో కలుపుకోగలగాలట. నీవు కూడా నాలో అంశమేనయ్యా, నువ్వు నన్ను రమ్మంటాం కాదు, నేనే నిన్ను రమ్మంటున్నాను. స్వాహ అని తనలో లయం చేసుకోగలిగే, లీనం చేసుకోగలిగే జ్ఞాన బలాన్ని కలిగి ఉండడమే సచ్చిదానందం. ఇప్పుడు వాడికి ఏమైనా భయం ఉంటుందంటారా? ఇలా మృత్యువుని తనలో లీనం చేసుకోగలిగిన వాడెవడో వాడే రుద్రస్వరూపానికి ఆధారమైనటువంటి వాడు. అందుకని వసు రుద్ర ఆదిత్య రూపాలకి పైతృక కర్మ చేస్తూ ఉంటాం, తర్పణాలు విడుస్తూ ఉంటారు. వసురూపం మొదటి రూపం, శరీరం విడిచిన తర్వాత, ఆ తర్వాత రుద్ర రూపం, ఆ తర్వాత ఆదిత్య రూపం, అదే ఆఖరి రూపం. ఆదిత్య మండలం దాటితే పునరావృత్తి లేదు. కాబట్టి బ్రహ్మాండం అంతటా వ్యాపించినటువంటి జ్యోతిర్మయ లింగ స్వరూపం సదాశివుడను నేనే. సదాశివ ప్రకాశం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ బ్రహ్మ ప్రకాశం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనే నిర్ణయంలో ఉండడమే సచ్చిదానందం. ఆ జ్ఞానంతో ఉండడమే సచ్చిదానందం. సకల బ్రహ్మాండాన్ని తనలో లీనం చేసుకోగలగడమే జ్ఞానం. ఒక విషయాన్ని, ఒక పాత్రని, ఒక ప్రపంచాన్ని, ఒక సంసారాన్ని, ఒక ఏమిటండి అది, ఏదో బంగారం, దానికి కూడా విలువేనంటారా? బంగారానికి ఏం విలువ ఉంది? వాడికేం విలువ లేదు. ఎందుకని? వాడి స్వరూపమే హిరణ్మయం. ఎవరైతే ఈ సచ్చిదానంద లక్షణంలో నిరుపాధిక, నిరతిశయ, నిత్య స్వరూపుడుగా ఉంటారో అతడు శాశ్వతుడు. ఏ మార్పు లేనివాడు, ఏ పరిణామం లేనివాడు, ఏ విషయం లేనివాడు, ఏ త్రిపుటి లేనివాడు, ఏ జగజ్జీవేశ్వర త్రయమునకు లోబడనివాడు, ఏ బ్రహ్మాండానికి పరిమితించబడనివాడు. సకల బ్రహ్మాండములు ఆయన యందే ఉత్పన్నమగుచున్నవాడు, ఆయన యందే లయింపబడుచున్నవాడు. ఇదే పురుషోత్తముడు, ఇదే పరబ్రహ్మము. ఈ రీతిగా ఎవరైతే దర్శించి నిర్ణయం పొంది అలా ఉన్నారో వారే బ్రహ్మనిష్ఠులు, వారే జీవన్ముక్తులు.
కేనాప్యబాధితత్వేన త్రికాలేప్య ఏకరూపతా విద్యమానత్వమస్త్యేతత్తద్రూపత్వం సదాత్మనః స్వారోపితాశేషపదార్థభాసక త్వమాత్మనః సాధనమంతరేణ యద్వదంతి వేదాంతవిదోహితం స్వయం ప్రకాశమానస్య తు చిత్స్వరూపతాం నిరుపాధికనిత్యత్వం సుప్తౌ సర్వసుఖాత్పరం సుఖరూపత్వమస్యే తదానందత్వతదాత్మనః ఏవం వివిచ్య యో విద్యాత్ సచ్చిదానందరూపతాం స ఏవ వేత్తి యో విద్వాన్ సముక్తః స చ పండితః. పండితుడు అనగా ఎవరు? బ్రహ్మజ్ఞానము కలిగి ముక్తుడైన వాడే పండితుడు. సుషుప్తిలో నాకు సుఖం ఎందుకు తోస్తుందండి? అసలు అందులో సుఖం లేకుండా ఈశ్వరుడు సృష్టిస్తే నేను అందులో పడిపోను కదా. అలా సృష్టించడం ఎందుకు? నేను పడిపోయాను అంటాం ఎందుకు? నీవెవరు? సచ్చిదానంద ఘనం. నీ స్వరూపం ఏమిటి? సచ్చిదానంద ఘనం. సుషుప్తి ఏమిటి? విషయానంద ఘనం. ఇది కూడా ఘనమే, కానీ ఇదేమిటి? విషయానంద ఘనం. అదేమిటి? సచ్చిదానంద ఘనం. సచ్చిదానంద ఘనం అంటే సముద్రం. సచ్చిదానంద ఘనం అంటే సముద్రం. విషయానంద ఘనం అంటే వర్షపు బొట్టు. ఎంతండి విషయానంద ఘనం అంటే? వర్షపు బొట్టు. ఒక వర్షపు బొట్టుకి ఏ లక్షణం ఉందో సముద్రానికి కూడా అదే లక్షణం ఉందా లేదా? లక్షణ సామ్యం ఉంది, రూప సామ్యం లేదు, ప్రయోజన సామ్యం లేదు, లేదా వ్యవహార సామ్యం కూడా లేదు. కానీ సముద్రం లేకుండా వర్షపు బొట్టు వచ్చిందా? రాలేదు. కానీ వర్షపు బొట్టే సముద్రం అనుకున్నట్ట ఒక ఆయన. అవుతుందంటారా ఎప్పటికైనా? అవుదా? అదే వర్షపు బొట్టే సముద్రం అవుతుందా అవదా? అదే మనం అందరం విషయానంద ఘనమైన సుషుప్తినే ఆత్మానందంగా భావించి మునిగిపోతాం. దాని యొక్క యథార్థమైన లక్షణం ఏమిటి? విషయానంద ఘనం. అంతే. పొద్దున్నే లేవడం, బాగా లేచానా లేదా? లేచేటప్పటికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నడు నొప్పి వచ్చేసినాయి. ఏం మంచాలో కాస్త డన్లప్ బెడ్లు వేయొచ్చు కదా. మరీ అన్యాయంగాను మరి గట్టిగా ఉండే పరుపులు వేసారేమిటండి? ఆ మంచము గట్టిగానే ఉంది. అదేదో మంచం మీద పరుపు వేసినట్టు లేదు, చెక్క మంచం మీద పరుపు లేకుండా పడుకున్నట్టు. రేపటి నుంచి భూషైన నేల మీద పడుకున్నాయన, అప్పుడు అసలు నీకే ప్రాబ్లం రాదు. అసలు ఎవరికైనా సరే మంచం మీద పడుకున్న వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, నడు నొప్పి వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఏమిటి? నేల మీద పడుకో, భూషయనం. అసలు రాదుగా. నో కంప్లైంట్ ఎట్ ఆల్. నేల మెత్తగా ఉండాలి. ఇంకా ఉంటుందంటారు ఎప్పటికైనా? అయిపోయి దాన్ని బట్టి నీ ఒళ్ళే చదువుకుంటుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఇలా మార్పు చేస్తాడనమాట. ఈ జన్మలో మనకి లభించిన సుఖం ఎడల ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ సుఖాన్ని నువ్వు కోరకుండా ఉండేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా ఎవడికి? విషయానంద ఘనమనే పరిమితికి లొంగిపోయిన వాడికి, సచ్చిదానంద ఘన స్వరూపుడికి. ఏదో పడుకోవటం ఉందంటారా? లేవటం ఉందంటారా? కలగంట ఉందంటారా? ఎక్కడికి రావాలి? ఎక్కడ సచ్చిదానంద ఘనం? సచ్చిదానంద ఘనం అంటే మీకు తెలియడానికి చెప్తున్నా. అనంత విశ్వం కదులుతోందా లేదా? కదలకుండా ఆగిపోయింది. విశ్వం కదలకుండా ఆగిపోయింది. అప్పుడు అది సచ్చిదానంద ఘనం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రాణం కదలడం ఆగితే చాలు ఏమనుకుంటున్నాం? ఓయ్ నేను పోయాను రా బాబోయ్, నేను పోయాను రా బాబోయ్. ఇప్పుడు మన తెలివి ఎక్కడుంది? కదిలే ప్రాణం కాసేపు కదలకుండా ఉంటే చాలు నేను పోయానంటాను. అనంత విశ్వం కదలకుండా ఉంటే నేనున్నాననే స్థాయిలో ఉండాలి.
ఇది ఈ చివర ఉంది, అది ఆ చివర. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఎలా? వివేకంతో. దేంతో వెళ్ళొచ్చు? ఇది వివేకంతో. కాబట్టి అన్ని సాధనల యొక్క ఆఖరి ఫలితం వివేకమే, ముక్తియే. బంధమే లేదని చెప్పేదే వివేకం. నీకు బంధం ఉంది, నువ్వు బంధంలో నుంచి బయటపడాలి, అది సాధన. నీకు బంధమే లేదని చెప్తే అది వివేకం. అదే నువ్వు నిత్యముక్తుడు అని చెప్తే అది వివేకం. కాదు నీకు బంధం ఉంది, నీకు అనుభవంలో ఉందా లేదా? ఉందండి బాబోయ్, తలనొప్పి రావడం వల్ల ఏం తెలిసింది? ఓ తల ఒకటి ఉందని తెలిసింది. ఎందుకని తల ఉన్నవాడికే కదా తలనొప్పి, సంసారం ఉన్నవాడికే కదా సంసార సంబంధ దుఃఖం, ప్రపంచం ఉన్నవాడికే కదా ప్రపంచం వలన దుఃఖం, శరీరం ఉన్నవాడికే కదా శరీరం వలన దుఃఖం. ఏ దుఃఖమైనా ఆ దుఃఖ కారణం ఉంటేనే కదా, ఆ దుఃఖ కారణమే కదా బంధ కారణం కూడా. జాగ్రత్తగా బంధ కారణమైన దాన్ని విచారిస్తే అది అధ్యాస చేత, ఆభాస చేత, అవభాస చేత. మిగిలిన రెండు చెప్తారా? అమ్మయ్యా, ప్రభావం, బాధితం. ఈ 5 లక్షణాల చేత మాత్రమే దానికి ఉనికి కలిగింది, లేని దానికి ఉనికి కలిగింది. వాస్తవానికి అదేమిటి? లేదు. కానీ దానికి ఉనికి ఎలా వచ్చింది? అదేమిటంటే నాకు ఎప్పుడూ ఉన్నట్టే తోస్తోంది కదా అంటే ఆ 5 లక్షణాలు నీ మీద పనిచేసినాయి, నీ జ్ఞానం మీద పనిచేసినాయి, నీ వివేకం మీద పనిచేసినాయి, నీ వివేచన మీద పనిచేసినాయి, నీ విచక్షణ మీద పనిచేసినాయి, నీ సాక్షిత్వం మీద పనిచేసినాయి. ఏమిటవి? అధ్యాస, అవభాస, ఆభాస, బాధితం, ప్రభావితం. అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రహ్మాండ సాక్షిగా నిలచిన వాడెవడో వాడే సచ్చిదానంద ఘనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.